నమస్కారం, నేను మీ డాక్టర్ యోగిత చన్నుపాటి, రిప్రజెంటింగ్ డిజిటల్ ఇమ్యూనో కేర్. ఈ రోజు నా ఓపీలో దాదాపు ప్రతిరోజు వినే ఒక ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ గారు, నా ఏఎన్ఏ పాజిటివ్ వచ్చిందండి, ఇది ఏమన్నా చాలా పెద్ద సమస్య, లేదా ఇది ప్రమాదకరమా, జీవితాంతం మందులు వాడాలా, ఇది పూర్తిగా తగ్గుతుందా? ఈ ప్రశ్నలకి సింపుల్ గా సమాధానం చెప్తాను. ఏఎన్ఏ అంటే ఏంటి? ఏఎన్ఏ అంటే యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ. మన శరీరంలో ఉండే యాంటీబాడీస్ మన కణాల లోపల ఉండే భాగాలను కనుక గుర్తిస్తున్నట్లయితే అప్పుడు అది ఏఎన్ఏ టెస్ట్ లో తెలుస్తుంది. సాధారణంగా మన యాంటీబాడీస్ మన సెల్స్ లోపల భాగాలని గుర్తుపట్టవు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఏఎన్ఏ అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. ఏఎన్ఏ అనేది డయాగ్నోసిస్ కాదు. అలాగే ఏఎన్ఏ పాజిటివ్ ఉంది అని అంటే ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉంది అని కూడా ఖచ్చితంగా చెప్పలేము. మరి ఏఎన్ఏ పాజిటివ్ ఏ వ్యాధుల్లో కనిపిస్తుంది? ఏఎన్ఏ పాజిటివ్ కొన్ని ఆటో ఇమ్యూన్ సమస్యల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు లూపస్, జోగ్రెన్స్ సిండ్రోమ్, స్క్లెరోడర్మా, మిక్స్డ్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్, మయోసైటిస్, డర్మటోమయోసైటిస్. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఏఎన్ఏ పాజిటివ్ అంటే డిసీజ్ అని కాదు. సిమ్టమ్స్ మరియు ఇతర పరీక్షలను కూడా చూసి గమనించుకోవాలి. అయితే అసలు ప్రమాదం ఏంటి? నిజం చెప్పాలంటే ఏఎన్ఏ పాజిటివ్ అనే రిపోర్ట్ కంటే దానితో పాటు వచ్చే లక్షణాలు ముఖ్యమైనవి. ఏఎన్ఏ పాజిటివ్ ఉండడం మాత్రమే ప్రమాదకరం కాదు, కానీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్నప్పుడు దాన్ని త్వరగా ఐడెంటిఫై చేయడం ముఖ్యం. మరి ఏ లక్షణాలు ఉంటే జాగ్రత్త పడాలి? మీ ఏఎన్ఏ పాజిటివ్ తో పాటు మీకు ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే ఒక రుమటాలజిస్ట్ ని వెంటనే కలవడం మంచిది. తరచుగా లేక ఎక్కువ కాలం ఉండే జాయింట్ పెయిన్స్, జాయింట్ స్వెల్లింగ్, ఉదయం లేవగానే చేతులు కానీ కాళ్ళు కానీ బిగుసుకుపోవడం, పట్టుకుపోవడం, తీవ్రమైన అలసట, తరచుగా జ్వరం రావడం, జుట్టు రాలిపోవడం, చేతిలోని వేళ్లు రంగు మారడం, మజిల్ వీక్నెస్, మరి కొంతమందిలో ఊపిరితిత్తుల సమస్య, ఇవి ఉంటే మరింత లోతైన పరీక్షలు అవసరం కావచ్చు. మరి ఈ ఏఎన్ఏ టెస్ట్ పాజిటివ్ ఉన్నప్పుడు, ఈ లక్షణాలు కూడా ఉన్నప్పుడు మరి ఇది మందులు లేకుండా తగ్గుతుందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒకవేళ మీకు ఏఎన్ఏ పాజిటివ్ ఉండి ఎలాంటి సిమ్టమ్స్ లేకపోతే, ఆటో ఇమ్యూన్ డిసీజ్ నిర్ధారణ కాకపోతే చాలా సార్లు మందుల అవసరం ఉండకపోవచ్చు. ఏఎన్ఏ పాజిటివ్ ఉంటే ఎలా జాగ్రత్త పడాలి? నేను నా పేషెంట్ కి చెప్పే కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవి. మొదటిగా, రిపోర్ట్ ని చూసి పానిక్ అవ్వద్దు. గూగుల్లో చూసి మీరే డయాగ్నోసిస్ పెట్టుకోవద్దు. ఎంత కుదిరితే అంత త్వరగా రుమటాలజిస్ట్ సలహా తీసుకోవడం మంచిది. రెగ్యులర్ ఫాలో అప్స్, కరెక్ట్ మెడిసిన్, అలాగే నిద్ర సరిగ్గా పోవడం, స్ట్రెస్ ఫ్రీ లైఫ్, బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఇవన్నీ ఫాలో చేయడం. రుమటాలజిస్ట్ గా నేను చెప్పాలనుకునేది ఒకటి, ఏఎన్ఏ పాజిటివ్ అనేది ఒక రిపోర్ట్ మాత్రం. అది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందా లేదా అని నిర్ధారించేదానికి ఒక క్లూ మాత్రమే. మనం చికిత్స చేసేది ఏఎన్ఏ రిపోర్ట్ ని కాదు. అందుకే రిపోర్ట్ కంటే సిమ్టమ్స్ ముఖ్యమైనవి, అలాగే డయాగ్నోసిస్ ముఖ్యమైనది. సరైన సమయంలో సరైన రుమటాలజిస్ట్ ని కలవడం ముఖ్యమైనది. సో ఏఎన్ఏ పాజిటివ్ ఉంటే భయపడకండి, సిమ్టమ్స్ ని నిర్లక్ష్యం చేయకండి. ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్ ద్వారా చాలా మంది నార్మల్ అండ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో మీరు కూడా ఒక రుమటాలజిస్ట్ ని ఎర్లీగా కన్సల్ట్ చేసి ఈ బెనిఫిట్స్ ని మీరు కూడా పొందండి. ఈ వీడియోలో చెప్పిన లక్షణాలు కనుక మీకు తెలిసిన వారిలో ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి. ఈ ఛానల్ ని ఇలాంటి మరిన్ని హెల్త్ రిలేటెడ్ అవేర్నెస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.